మనం ఒక చోటికి వెళ్ళకూడదు, ఒకరిని కలవకూడదు, ఒకరు రాకూడదు అని అనుకుంటే ఒకే ఒక రీజన్, అందరికి యూనివర్సల్ రీజన్, ఒంట్లో బాగాలేదు. కవిత హెల్త్ ఇష్యూ చాలా ప్రాబ్లమ్ గా ఉంది, ఏఐజీలో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. కవిత జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, జైల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వచ్చినప్పుడు బాగానే ఉంది అని మనకేమి సమాచారం ఏం లేదు, అంటే హెల్త్ గురించి బులెటిన్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు సడన్ గా హెల్త్ బాగాలేదు అని రాత్రికి రాత్రి ఏఐజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు బేసికల్లీ అంటే ఈ మాత్రం సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం నీరసం పడిపోతారు, ఇట్లా ఏదో అయిపోయింది నాకు అని. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు మధ్యంతర బెయిల్ ఇస్తారు కదా, వారానికి ఒకసారి వచ్చి కనబడమ్మా సంతకం పెట్టేసేళ్ళు అంటారు. ఈవిడ వారానికి ఒకసారి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి రావాలి. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి కనీసం గంట ముందు వచ్చేది అక్కడ కూర్చోవాలి కదా. ఈ గంట సేపు నీ ప్రదర్శన ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఇక్కడ కవిత మన వచ్చింది, జైలు నుంచి వచ్చింది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. పక్కన కూర్చున్న వెళ్ళేటప్పుడు లగేజ్ దగ్గర నిలబడ్డా, లగేజ్ పట్టుకెళ్ళరు, ఒక రోజుకి ఏముంటాయి అంతగానం. కానీ ఏదేమైనప్పటికీ ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణమే, ఎంత కాదన్నా ఇబ్బంది. ఇక ఆమెతో పాటు నలుగురు సరంజామా పట్టుకుని అటు వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఖచ్చితంగా అందరితో కూర్చోలేదు, ముందు ఆ బిజినెస్ సీట్లలోనే కూర్చోవాలి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది. సో వారానికి ఒకసారి ఓ బిజినెస్ ట్రిప్, 5గురికి అటు 5గురికి ఇటు, అక్కడ ఒక హోటల్. ఎంత కాదనుకున్నా సరే వారానికి ఈవిడ సంతకం విలువ 25 లక్షలు ఈజీగా ఉంటుంది. అంతేగా, ఇప్పుడు ఈమెతో పాటు 5గురు బిజినెస్ క్లాసు, పోను రాను, అక్కడ కూడా ఉండడానికి మళ్ళీ వీళ్ళందరికీ కొంపలు ఏదో ఒకటి ఉండాలిగా. ఈవిడ కూడా మంచి హోటల్, మళ్ళీ వెళ్ళి సంతకం కిందకం అంతా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఏముందో చూసుకొని మళ్ళీ రావాలి. పైగా చూసిన వాళ్ళల్లా ఏదో ఒక రకమైన ఇబ్బంది వాతావరణం. ఇట్లా వస్తుంది అని తెలిస్తే మైకులు ఊరుకోవా, వచ్చేస్తాయి. మేడం ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు పెడతారు సంతకం, మళ్ళీ ఎప్పుడు వస్తారు, మీ అభిప్రాయం చెప్పండి అనుకుంటూ వస్తారు కదా. ఎంతైనా ఇబ్బంది వాతావరణమే. కానీ ఈ ఇబ్బంది నుంచి దూరంగా ఉండాలి. నెక్స్ట్, ఇంట్లో ఉండలేరు, రోజు కార్యకర్తలు వస్తూ ఉంటారు. కార్యకర్తలను చూసినా ఇబ్బందే, బయటి మనుషులను చూసినా ఇబ్బందే. దూరంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హెల్త్ బాగాలేదు అనే విషయంకి ఏఐజీ హాస్పిటల్కి వచ్చింది. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఆయన ఏదో నేరం చేశాడనో, లేకపోతే ఆయన మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారనో, వీళ్ళు ఆయన పాత్ర ఇందులో ఉందని నమ్మడం వల్ల కాదు. 10 సార్లు వెళ్ళి తలుపు కొడితే ఆయన దీలా వెళ్ళి తీసుకొని వచ్చారు. నువ్వు వచ్చినప్పుడల్లా తలుపు కొడితే తీయట్లేదు, సమన్లు పంపించినప్పుడల్లా రావట్లా మరి ఆయన, అందుకని ఒళ్ళు మండి తీసుకొచ్చారు అంతే. తర్వాత ఆయన జనం చేత ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టి, ఆయనకి ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉంది కాబట్టి ఆయన్ని వదిలేరు. మళ్ళీ ఆయన కూడా అంతే బాధ్యతగా వచ్చాడు. ఈవిడకి పెట్టుకున్నారు. ఈవిడ జనాలు బాగా ఎదురు చూసే నాయకురాలు, ఈవిడ లేకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీయే లేదు, మొత్తం అసలు స్టార్ క్యాంపెయినర్ అంటే ఈవిడే అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళేమో ఈవిడ ఫోటోలు తీసేసారు, అమ్మో ఈవిడ ఉంటే ఉన్న ఓట్లన్నా పడతాయో పడవు అని చెప్పేసి. సో అది కాస్త ఫెయిల్ అయింది. సుప్రీంకోర్టు కూడా నమ్మల ఈవిడ వల్ల ఒరిగేదేం లేదని, సో బెయిల్ ఇవ్వాల మొత్తానికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ వారానికి ఒకసారి రావడం ఈవిడకి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే జనాలకు కనబడాలి, కనబడలేదు. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, పండగ పబ్బ వచ్చింది. మామూలు పండగ మామూలు పబ్బ అంటే పర్వాలా, బతుకమ్మ అంటే ఈ 10 ఏళ్ళు ఈవిడలు ఎలా పోర్ట్రే చేశారంటే, బతుకమ్మ అంటే కవిత, కవిత అంటేనే బతుకమ్మ, అలా పోర్ట్రే చేసి పడేశారు. ఇప్పుడు రాక 11వ బతుకమ్మ పండుగ వచ్చింది. ఈవిడేమో గెంతలేదు, గెంతితే అక్కడ కోర్టులో ఇది అబద్ధం అయిపోతుంది, నువ్వు అనారోగ్యంగా లేవు కదమ్మా, మరి మొన్న బతుకమ్మ బలే ఎత్తావే అంటారు. అలా అని బతుకమ్మ ఆడలేదు, ఎందుకంటే ఆ సెలబ్రేట్ చేసుకునేంత ఉత్సాహంలో ఆవిడ లేదు. సో వీళ్ళందరూ వచ్చి రాక్క అని లాక్కొస్తారు. వీళ్ళకి వాళ్ళకి ఒకే ఒక సమాధానం ఏంటి, అనారోగ్యం. ఎవరికైనా అదే కదా. మనం ఒక చోటికి వెళ్ళకూడదు, ఒకరిని కలవకూడదు, ఒకరు రాకూడదు అని అనుకుంటే ఒకే ఒక రీజన్, అందరికి యూనివర్సల్ రీజన్, ఒంట్లో బాగాలేదు. సో దీనికోసం అని చెప్పి ఏజీ హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పుడు ఆ లాయర్లు అది తీసుకెళ్లి ఈడీకి సిబిఐకి సబ్మిట్ చేస్తారు. అమ్మ సంతకం పెట్టడానికి రాలేదేంటి నువ్వు అంటే,
అయ్యో చూడండి పాపం అసలు మంచం దిగలేకపోతుంది, ఒళ్ళంతా నీరసం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇలా ఉంది అని చెప్తారు. ఓహో అవునా అని చెప్పి అదే కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అలా అని ప్రతిసారి నువ్వు సంతకం పెట్టమన్నప్పుడల్లా నేను అడ్డం పడతానంటే కుదరదు. 4 సార్లు చూసి మళ్ళీ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి పెడతారు, అప్పుడు మళ్ళీ ఇబ్బందే. ఇకపోతే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే ఈవిడ చేసింది నమ్మొచ్చో నమ్మరాదో తర్వాత సంగతి. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగూ అబద్ధాలే చెప్తారు కాబట్టి కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ అంటే జైల్లో ఉన్నప్పుడు రావడం ఏంటంటే కొంచెం యాజ్ లేడీగా కొన్ని హెల్త్ ఇష్యూస్ అదే అక్కడికి వస్తున్నారు. సో ఇప్పుడు జెన్యున్ గా మాట్లాడుకుంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జెంట్స్ కైనా లేడీస్ కైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, సహజం. అది ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఇల్లు అనుకోండి, నువ్వు హెయిర్ మెయింటైన్ చేస్తావు, స్కిన్ మెయింటైన్ చేస్తావు, ఫుడ్ మెయింటైన్ చేస్తావు, బేసిక్ ఆహార్యం. జైల్లో అది ఉండదు. నేను ఇంటి దగ్గర పలానా షాంపూ వాడేదాన్ని, పలానా కండిషనర్ వాడేదాన్ని, పలానా హెయిర్ మాస్క్ వేసుకునేదాన్ని, పలానా హెయిర్ కలర్ వేసుకునేదాన్ని అంటే అక్కడ కుదరదు. చాలా కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి కదా, ఏం కుదరవు. అక్కడ క్యాంటీన్ లో ఏ షాంపూ కనిపిస్తే నువ్వు అదే రుద్దుకోవాలి. అది నీకు పడుద్దా లేదా మాకు అనవసరం. కనీసం ఏసీ కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ. కొన్ని సంవత్సరాలు ఏసీకి, మంచి ఫుడ్ కి, అండ్ వెస్టర్న్ కమౌంట్ కి అలవాటు పడ్డ వాళ్ళు, ఆ వాష్రూమ్ ఇవన్నీ అలవాటు పడ్డ వాళ్ళు ఇంకో చోట ఉండలేరు. అండ్ నెక్స్ట్ మళ్ళీ లేడీస్ కి ఇంకోటి ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు అంటే నేను పలానా బాడీ వాష్, పలానా షవర్ జెల్, పలానా ఫేస్ వాష్ వాడేదాన్ని, మళ్ళీ స్కిన్ కి ఇంత మెయింటైన్ చేసే వాళ్ళం, అవన్నీ ఉంటాయి. ఇక్కడ అవన్నీ కుదరవు. ఖచ్చితంగా క్యాంటీన్ లో ఏ సబ్బు ఇస్తే ఆ సబ్బే రుద్దుకోవాలి. నెక్స్ట్ ఇంకా జెన్యున్ గా లేడీస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ శానిటరీ ప్రాబ్లమ్స్, అలాగే గైనిక్ ఇష్యూస్ కొన్ని వస్తాయి. ఆవిడకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జనరల్ చెకప్ అనేది నిజంగా ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే ఒక ఉండకూడని చోటికి వెళ్ళి, మనకు అలవాటు లేని చోటికి వెళ్ళి అక్కడ ఇబ్బందులని పడొచ్చాం కాబట్టి మళ్ళీ మనం మనలా తయారవ్వడానికి క్లినిక్ల చుట్టూ అలాగే హాస్పిటల్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, తప్పు లేదు దాంట్లో. అండ్ దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా దాన్ని సజెస్ట్ చేస్తారు. వీళ్ళు అవి తీసుకుంటే మళ్ళీ ఇంత ముందు ఎలా ఉన్నారో అలా కుదుట పడతారు. అంతేగాని సంతకం పెట్టడానికి రాలేనంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదవి. మీకు అర్థమైందా? అండ్ పిలిస్తే విచారణకు రాలేనంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. బతుకమ్మకు పిలిచినా వచ్చి చేతులూపి కాళ్ళూపి పోవడం అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు. నామూషి ఫీల్ అవుతుంది అంతే. తీహార్ జైలు జీవితం మాత్రం కవితని కొంచెం అవును చాలా ఇబ్బంది గురి చేసిందని. తీహార్ జైలు వాళ్ళు కవితని ఇబ్బంది పెట్టలా, కవిత జైలుకి వెళ్ళి వచ్చి ఇబ్బంది పడి వచ్చింది అంతే. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? జైలే కదా, నీకు సౌకర్యాలు కల్పించడానికి అదే ఓయో కాదు, లాడ్జ్ కాదు, ఇట్స్ ఏ జైల్. అందరు ఎలా ఉంటారో కొంతమంది బయటకు వెళ్ళిన రాజకీయ నాయకులకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. అవును, తిహార్ జైల్లో మాత్రం అటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు. రాజకీయ నాయకులకి ఇస్తారు, కవిత రాజకీయ నాయకురాలు కాదు కదా. కవితని ఏ జనం ఎన్నుకోలా. అక్కడ ఆవిడ పోటీ చేసే దగ్గర ఇంకా పసుపు రైతులందరూ కలిసి 2,500 నామినేషన్లు వేసి మరీ ఓడించారు. ఈ జనం చేత ఎన్నుకోబడ్డ నాయకురాలు అయితే కాదు కవిత. ఆవిడ అదృష్టం బాగుండి వాళ్ళ అన్న పెద్ద మినిస్టర్ కాబట్టి, ఆవిడ అదృష్టం బాగుండి వాళ్ళ నాన్న సీఎంగా 10 ఏళ్ళు ఉండడం బట్టి అట్లా ఆవిడ్ని బలవంతంగా ఎమ్మెల్సీ అంటగట్టి ఆవిడని ఏదో చేశారు. మనకు అందరికీ పదవులు ఉన్నాయి, ఈవిడకు కూడా ఒకటి ఎలగబెడితే బాగుంటది అని. అంతకుమించి ఆవిడేం జనం చేత ఎన్నుకోబడ్డ నాయకురాలు కాదు, అలానే పార్టీకి స్టార్ కంపైనర్ కూడా కాదు. ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఈవిడ వల్ల మాకెక్కడ డ్యామేజ్ ఉంటుందో అని చెప్పి ఫ్లెక్సీలలో ఫోటో తీసేశారు చూస్తే. సో అది సంగతి. ఆవిడ వల్ల పెద్ద మనం అనుకున్నంత ఇదేం కాదు. నేరం చేసింది, నేరారోపణ ఎదుర్కొనింది, జైలుకి వెళ్ళింది. ఒక చైన్ స్నాచర్ ఎలా వచ్చిందో, ఓ జేబు దొంగ ఎలా వచ్చిందో. కానీ తిహార్ జైలు మాత్రం అందరు కరుడు కట్టిన అదే కదా నేరగాళ్లే. ఓ బందిపోటు దొంగలు ఎలా వచ్చారో, ఓ కూనీకోర్లు దగాకోర్లు ఎలా వచ్చారో వాళ్ళతో పాటే కవితను కూడా అలాగే ట్రీట్ చేస్తారు. నీకు స్పెషల్ ఎట్రా ఏవో అయితే ఇవ్వరు. ఆవిడేం సీఎం కేజ్రీవాల్ కాదు, ఇంకేదో కాదు కదా. సో అది సంగతి. సో ఇప్పుడైతే ఆవిడకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నిజమే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. జైలుకి వెళ్ళొచ్చు, ఒక వాతావరణం నుంచి షిఫ్ట్ అయిన తర్వాత దానికని చెకప్స్కి వెళ్ళింది. కానీ ఆ చెకప్ని యూటిలైజ్ చేసుకునే విధానం మాత్రం ఇంకో రకం. ఇందుకు మేము రాలేకపోతున్నాము, అసలు తీవ్రమైన అసలు మొత్తం పెద్ద వ్యాధితో బాధపడుతున్నాం, అసలు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి అన్నట్టు పోర్ట్రే చేస్తారు.
ఓకే. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.